ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. సుభానల్లా, ఆదావర్సే అండ్ గుడ్ మార్నింగ్. మనం ఆహారం గురించి తెలుసుకుంటున్నాం. మితాహారం యుక్తాహారమే అది, కానీ తక్కువగా తినాలి. భోగిలాగా కాకుండా ఒక విద్వాంసునిలాగా, విజ్డమ్ తెలివి మంత్రునిలాగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. అన్నేన పూరయేదన్నా, అన్నేన పూరయేదర్దం తోయేన తుతృతీయకం ఉదరస్య తురీయాంశం సంరక్షేద్వాయుచారణే. సగభాగం పొట్టలో సగభాగం అన్నం ఉండాలి, పావు భాగం నీళ్ళు ఉండాలి. అంటే మనం తినేటువంటి ఆహారమే అలా గ్రేవీగా ఉండాలి, ఫ్రైడ్ ఐటమ్ అని చెప్పట్లేదు. సో మరొక పావు వదిలేయాలి, ఖాళీగా ఉండాలి, గాలితో నిండి ఉండాలని చెప్తున్నాడు. గాలి తిరగటానికి, డైజెషన్ కావడానికి సో 1/4 పావు భాగం పొట్టలో ఖాళీగా ఉండాలని. సంరక్షేద్వాయుచారణే. ఎందుకని ఆ జీర్ణం జరిగినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కదా, క్లోరిన్ గ్యాస్ వస్తుంది. ఆ క్లోరిన్ గ్యాస్ మళ్ళీ అబ్జర్వ్ కావాలి, మళ్ళీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి కావడానికి. సో దానికి ఎంటీ స్పేస్ ఉండాలి. లేకుంటే ఆ గ్యాస్ను అక్కడ ఎంటీ స్పేస్ ఇవ్వలేదు, ఇక్కడ నుంచి బయటకు వస్తాయి. ఇక్కడ నుంచి బయటికి రావడం అంటే డేంజర్, GERD డిజీజ్ అంటారు. ఇక్కడ నుంచి రాకూడదు. ఇక్కడ నుంచి ఎందుకు వస్తుంది? ఇక్కడ నింపివేశారు, లేదా ఆహారవాహిక జీర్ణాశయంలోకి వెళ్ళిపోయింది. అందుకే చెప్తున్నాను, అన్నేన పూరయేదర్దంతోయేన తుతృతీయకం ఉదరస్య తురీయాంశం సంరక్షేద్వాయుచారణే. అగ్రాహ్యాహారః కట్వామ్లం లవణం తిక్తం చ దదితక్రకం శాకోత్కటం తథా మధ్యం తాళం చ పనసం తథా. పుల్లగా ఉండేటువంటి పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి ఆహారం, లవణం చాలా మితంగా వాడాలి, సాల్ట్ చాలా మితంగా వాడాలి. వేపుళ్ళు తిక్తం చ బొగ్గులా మాడిపోయేలా వాటిని ఫ్రై చేయటం. దదితక్రకం పెరుగు, మజ్జిగ, మిల్క్ ప్రోడక్ట్స్, ఎందుకంటే కఫాన్ని వృద్ధి చేస్తాయి. మరీ ఈ కాలంలో, ఆ కాలంలోనే ఆయన చెప్తున్నాడంటే మరి ఈ కాలంలో ఇంకా జాగ్రత్త. ఎందుకని వాతం చేస్తుంది, ఆసనాలు వేస్తాం కనుక, ప్రాణాయామం చేస్తాం కనుక. సో వాతం చేస్తుంది, వాత ప్రకోపాన్ని చేస్తుంది కనుక అవి వద్దని చెప్తున్నాడు. శాకోత్కటం తథా మధ్యం, ఘాటైన వాసన గల పదార్థాలు, మద్యం, ఆల్కహాల్, బాగా పండినటువంటి పండ్లు కానీ ఇలాంటివి పనికిరావు. కుల్లుత్కం అసూరం పాండం కుష్మాండం శాకదండకం తుంబీకోలకపిత్తం కంఠబిల్వం పలాశకం కదంబం జంబీరం బింబం లకుచం లశునం విషం కామరంగం పియాలంచ హింగుశాల్మలేకే ముఖం. ఉలవలు, కాయధాన్యం, గుమ్మడి, అరటి కూర, అనప కూర, పిప్పలి, వెలగ ఇవన్నీ పనికిరావు. మోదుగా, మారేడు జాతికి సంబంధించినటువంటివి పనికిరావు. కదంబం జంబీరం బింబం లకుచా, తామర తూడు కానీ, లేదా పెద్ద ఆకులతో ఉండేటువంటి ఆ కాండం కానీ, ఇంగువ కానీ, నిమ్మకాయ కానీ, పెద్ద నిమ్మ ఏదైతే ఉంటుందో, పంపర పనస కానీ, తెల్ల ఆవాలు కానీ, దొండకాయ కానీ పనికి
బెండకాయ పనికొస్తుంది, దొండకాయ పనికిరాదు. ఎందుకని? జడత్వం. కామరంగం పియాళంచ హింగుషాల్మలీకే ముఖం యోగారంభే వర్జే చ పతస్త్రీవగ్నిసేవనం నవనీతం ఘృతం క్షీరం గుడశక్రాదిచ్చై క్షవా. సాధన చేసేవారికి ప్రయాణాలు పనికిరావు. ఓ రోజు వచ్చి ఓ రోజు అక్కడికి పోతున్నా, ఓవర్ నైట్ ఇక్కడికి పోతున్నా పనికిరాదు. యోగాకి కమిట్ అయ్యామంటే స్త్రీ సహవాసం అవునా పనికిరాదు. టెస్టోస్టెరాన్ బిల్డ్ చేసుకోవడానికి నువ్వు యోగా చేస్తున్నావు, మళ్ళీ టెస్టోస్టెరాన్ ఖర్చు చేసుకోకూడదు. సో నిప్పులో అవునా వేడి తీసేస్తున్నావు, మళ్ళీ నిప్పు దగ్గర కూర్చోకూడదు కాచుకోవడం కోసం. అవునా శరీరంలో ఉండేటువంటి తాపాన్ని తీసేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, చల్లబరచడానికి. అటువంటప్పుడు సో మళ్ళీ చల్లగా ఉందని చెప్పేసి మంట దగ్గర కూర్చోవడం కానీ పనికిరావని చెప్తున్నాడు. ఎవరికి? ఆరంభంలో. ఎవరైతే యోగ ఆరంభంలో ఉన్నారో వాళ్ళు ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నాడు. యోగారంభే వర్జయేచ్ఛ పదస్త్రీ వహ్నిసేవనం నవనీతం ఘృతం క్షీరం గుడశక్రాదిశైక్షవా. అప్పుడే పండినటువంటి బెల్లం కానీ, వండినటువంటి బెల్లం కానీ, ఫ్రెష్గా చేసినటువంటి నెయ్యి కానీ, అప్పుడే తయారు చేసినటువంటి నెయ్యి కానీ, ఎందుకంటే అందులో బయో యాక్టివ్ పెప్టైడ్స్ లేవు. అవి అన్నీ పాతగా కావాలి, పాత నెయ్యి వాడాలి. అవునా ఆ తర్వాత పాత బెల్లం వాడాలి, పాత తేనె వాడాలి. ఇవన్నీ కూడా పాతవి. పాత తాటి బెల్లం వాడాలి. ఇవేవి కూడా కొత్త అనేది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. అందుకే ఇవి పనికిరావు. పాలు కూడా అప్పుడే పితికిన పాలు పనికిరావు. వాటిని బాగా పూర్వకాలంలో లాగా 2 గంటలు 3 గంటలు 4 గంటలు కాచిన తర్వాత తాగాలి. పచ్చిపాలు పనికిరావు యోగాలో. బాగా పండినటువంటి అరటిపండు, కొబ్బరి, దానిమ్మ, ద్రాక్ష, ఉసరి, ఈ పుల్లగా ఉండేవి ఏవి కూడా పనికిరావు. ఏలా జాతి లవంగం చ పౌరుషం జంబుజాంబలం హరితకీం ఖర్జూరం చ యోగి భక్షణమాచరేత్. ఏలక్కాయ కానీ, జాజికాయ కానీ, లవంగం కానీ, నేరేడు కానీ, నా నోట్లో ఎప్పుడు లవంగం పెట్టుకుంటాను. లవంగం కానీ, నేరేడు కానీ, బీరకాయ కానీ, కరక్కాయ కానీ, ఖర్జూరం కానీ, ప్రతిరోజు ఇంత చిన్న ముక్క కరక్కాయ నోట్లో ఉంటే సో జీర్ణానికి సంబంధించిన సమస్యలే రావు. ఖర్జూరం. ఖర్జూరం చ యోగి భక్షణమాచరేత్ లఘుపాకం ప్రియం స్నిగ్ధం తథా ధాతు ప్రపోషణం మనోభిలషితం యోగ్యం యోగి భోజన సమాచరేత్. తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు తీసుకోవాలి. ప్రియమైనవి. కంపల్సరీగా ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెమైనా ఏ ఆయిల్ యాడ్ చేయాలో ఆయిల్ యాడ్ చేయాలి. శరీరంలో ఉండేటువంటి ధాతువుల్ని సమంగా ఉంచాలి. అంటే ఈ సప్త ధాతువుల్ని ప్రకోపం చెందకుండా. అందుకే కదా ఆహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీను అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఇష్టమైనటువంటి పదార్థాలని చాలా జాగ్రత్తగా మితంగా గ్రహించాలని చెబుతున్నాడు. మనోభిలషితం యోగ్యం. నీకు ఇష్టమైనటువంటి పదార్థాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. యోగి భోజనమాచరే కాఠిన్యం దురితం పూతిముష్ణం పర్యుషితం తదా. సులభంగా అరగనివి కానీ, జీర్ణంగా అన్నటువంటివి కానీ, నీకు తెలుసు అది తింటే అరగదని. పాపంతో కూడినటువంటి వాటిని కానీ, అంటే అది తింటే ప్రాబ్లం వస్తుంది అని తెలుసు. అందుకే అలాంటివి పాపాన్ని కలిగించేవంటే మాలిన్యాన్ని ఏర్చేటువంటి పదార్థాలు, దుర్గంధం, చెడ్డగా వాసన వచ్చేటువంటివి కానీ, పాసిపోయినటువంటివి కానీ, పులిసినటువంటివి కానీ. మనం ఏంటి ఇడ్లీ పిండి ఏముందిలే ఇడ్లీ పిండి కొంచెం పులిసిందిలే ఏమవుతుంది అనవసరంగా పడేస్తామా? చాలా డేంజర్. పులవకపోయినా డేంజరే,
పులిసిపోయిన డేంజర్. మజ్జిగ కానీ ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని అందులో పనికిరాని బ్యాక్టీరియా వచ్చేసింది. ఆ బ్యాక్టీరియా మేలు చేస్తుంది, కొంచెం ఎక్కువ పండింది అనుకోండి ఆ బ్యాక్టీరియానే మారిపోతుంది, కీడు చేసే బ్యాక్టీరియా వస్తుంది. అందుకే చెబుతున్నాడు చాతిచోష్ణ, వేడి వేడిగా తింటాం కానీ చల్లగా రిఫ్రిజిరేటర్ల నుండి అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసి తింటాం కానీ చల్లగా తింటాం కానీ పనికిరాదు. ఈ జాగ్రత్తలు అనేవి ఎప్పుడు ఆ కాలంలో ఒక యోగి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాతః స్నానోపపాసాది కాయక్లేశ విధం తథా ఏకాహారం నిరాహారం యామాంతే జనకారయే. రోజంతా ఉపవాసం పనికిరాదు. ఓన్లీ 1 మీలే తీసుకుంటా గృహస్థుగా ఉండి నువ్వు యోగా నేర్చుకుంటా అంటే నేను ఒక పూటనే తింటా సన్యాసిలాగా అంటే కుదరదు. ప్రతి 4 గంటలకి ఆహారం కొంచెం తినాలి, ఒకటేసారి ఎక్కువగా తినకూడదని చెప్తున్నాడు. ఉదయం లేవగానే చలికాలం స్నానం చేయాలని పనికిరాదు. సో నీళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉండాలి, మరీ చల్లనైనటువంటి నీళ్ళు మరీ వేడి అయినటువంటి నీళ్ళు పనికిరావని. అవునా? సో అంతేగాని ఒక నియమం పెట్టుకుని ఉదయం పూటనే 3 గంటలకు నేను లేస్తాను, చల్ల నీళ్ళలో స్నానం చేస్తాను, అలాంటి సార్వభౌమ తత్వం పనికిరాదని చెప్తున్నాడు గరుడ మహాముని. ఉత్తమాధికారులు ఎప్పుడు మధ్య మార్గంలో వెళ్తారు. అందుకే మధ్య మార్గం ఏమిటి అని చెప్తున్నాడు. శరీరాన్ని కష్టపెట్టకూడదు, యోగా అంటే శరీరాన్ని కష్టపెట్టేది కాదని చెప్తున్నాడు. కాయక్లేశ విధిం తథా, శరీరాన్ని ఇబ్బంది పెట్టడానికి ఉండకూడదు ఏదైనా కూడా. ఏవం విధి విధానేన ప్రాణాయామం సమాచరే, ఇవి పాటిస్తే అప్పుడు ప్రాణాయామం చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుందని చెప్తున్నాడు. అవునా? ఆరంభే ప్రథమే కుర్యాత్ క్షీరాజ్యం నిత్యభోజనం మధ్యాహ్నే చైవ సాయాహ్నే భోజనద్వయమాచరే. ప్రాణాయామానికి ముందు కొంచెం పాలు, నౌలి వేసే ముందు కానీ కొంచెం పాలు తాగితే ఇంటెస్టైన్ తిప్పుతాం కనుక, ప్రేవుల్ని తిప్పుతాం కనుక అలాంటి క్రియలు చేసినప్పుడు, ఎందుకంటే ఈ గరుడ సంహితలో నౌలి గురించి ముద్దల గురించి చెప్తున్నాడు. అవునా? కపాలభాతి, భస్త్రిక, అగ్నిసార ఇవన్నీ కూడా గరుడ మహాముని ఎక్స్పర్ట్ చెబుతాడు. అందుకనే కొంచెం పాలు, ఎందుకంటే లుబ్రికేషన్, ఎందుకంటే అందులో ఫ్యాట్ ఉంటుంది కదా. సో ప్రేవులు చచ్చుబడాలి. సో ప్రేవులు పుష్టి చెందాలి అని అంటే, సో వాటి ఆల్రెడీ ఆ ప్రేవులు అనేవి ఇంటెస్టైన్స్ అనేవి ఆల్రెడీ వీక్ అయిపోయాయి, వాటి స్ట్రాంగ్ చేయాలంటే కొంచెం అందులో వేసి చేస్తే అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. మధ్యాహ్నం సాయంకాలం భోజనం చేయాలి, మధ్యాహ్నం సాయంకాలం భోజనం చేయాలి. ఉదయం అల్పాహారం లేదా పాలు తాగాలని చెప్తున్నారు. ఇది ఆహారం గురించి ఆ గరుడ మహాముని చెప్పేటువంటి విధానం. అవునా? సో ఏ విధంగా ఆసనం ఉండాలో కూడా చెప్తున్నారు. కుశాసనే మృగాజినే వ్యాఘ్రాజినే చకంబలే స్థలాసనే సమాసీనః ప్రాంగ్ముఖో వాప్యుదన్ముఖః నాడీశుద్ధిం సమాసాద్య ప్రాణాయామం సమాచరే. ఏ ధాతువులు కనుక పుష్టి చెందినట్లయితే, అన్నమయ కోశం ప్రాణమయ కోశం శుద్ధి చెందితే అప్పుడు నాడి అనేది శుద్ధి చెందుతుంది. సో దానికి ఏ విధంగా తూర్పు వైపు కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని, తూర్పు వైపు కానీ ప్రాంగ్ముఖో వాప్యుదన్ముఖ, ఈస్ట్ ఫేసింగ్. సో నువ్వు టీచర్ ఈస్ట్ ఫేసింగ్ కూర్చుంటే స్టూడెంట్ వెస్ట్ ఫేసింగ్. నువ్వే ప్రాక్టీస్, నీ టీచర్ లేడు అక్కడ, అప్పుడు నువ్వు వెస్ట్ ఫేసింగ్ నువ్వు ఈస్ట్ ఫేసింగ్ కూర్చోవాలని చెప్తున్నావు, లేదా నార్త్ ఫేసింగ్. సో ఏది కూడా వదిలిపెట్టరయ్యా. సో యోగా అంటే సిస్టమ్, ఎలా కూర్చోవాలి, ఎలా ఆసనం ఉండాలి, దర్భాసనం గడ్డితో చేసిన ఆసనం కానీ, ఆ పైన ఏది కృష్ణాజిన, సో జింక యొక్క
చనిపోయినటువంటి సహజంగా చనిపోయినటువంటి జింక చర్మం కానీ అదే కృష్ణుడు కూడా చెప్తున్నాడు. లేదా వ్యాఘ్రాజినే ఏ సింహం కానీ, సో అది లేకుంటే పులి కానీ, వ్యాఘ్రం పులి దాని కొన్ని తాంత్రిక విధానం కనుక చెప్తున్నాడు. అదర్వైజ్ కృష్ణుడు ఓన్లీ జింక చర్మమే చెప్తాడు. అవునా? సో ఒక్కొక్క ధ్యాన పద్ధతికి ఒక్కొక్క చర్మం వాడతారు మంత్ర సాధనలో. అవన్నీ తర్వాత ఎప్పుడైనా మన టైం ఉంటే చూద్దాం. ఎందుకంటే మనకు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, సో సనాతన ధర్మంలో ఉత్తమాధికారులు చేసేటువంటి ఆత్మవిద్య వేదాంతం ప్రకారంగా వెళ్ళాలి. కానీ సో చిన్న విద్యలు మనం చర్చిస్తూ పోస్తే ఈ జీవితం సరిపోదయ్యా, సరిపోదు. ప్రతిదీ తెలుసు కానీ ఆ గమ్యాన్ని ఏరడానికి, అవునా, నువ్వు రాకెట్లో వెళ్తావా, ఫ్లైట్లో వెళ్తావా, ట్రైన్లో వెళ్తావా, షిప్లో వెళ్తావా, కార్లో వెళ్తావా, సైకిల్ మీద వెళ్తావా, నడుచుకుంటూ వెళ్తావా, అవకాశం ఉంటే ఫాస్ట్గా వెళ్ళాలని చూస్తాం. సో మనం కూడా ఆ పరబ్రహ్మని, ఆ యొక్క అల్లాని, ఆ హోలీ స్పిరిట్ని చేరుకోవాలంటే ఫాస్ట్ రూట్లో వెళ్ళాలి. అది ఉత్తమాధికారుల మార్గం అంట. అవునా? సో ఆ వెళ్ళడానికి వెహికల్ కండిషన్లో ఉందా లేదా? ఆ వెహికల్ కండిషన్లో లేకపోతే నువ్వు వెళ్ళలేవు అది. సో ఈ వెహికల్ కండిషన్లో ఎందుకు ఉంచుకోవాలంటే అక్కడికి వెళ్ళడానికి. అంతేగాని ఈ వెహికల్ కండిషన్ గురించి ఇక దీన్ని రిపేర్ చేసుకుంటూ ఇక దీని అలంకరణలో పడి నువ్వు ఆ వెహికల్లో కూర్చొని ప్రయాణమే వేయలేదనుకో, సో అలా చేయకూడదు. వెహికల్ ఎందుకయ్యా అంటే అక్కడ తీసుకెళ్ళడానికి. వెహికల్ ఫిట్గా ఉండాలి. అవునా? ఏరోప్లేన్లో వెళ్తున్నామంటే 350 పాయింట్ చెక్ చేస్తాడు పైలట్. అన్నీ ఉన్నాయా లేవా, అందులో టైర్లో గాలి అని నువ్వు ఎక్కుతావా? ఫ్లైట్లో ఎక్కవుగా. అవునా? కొంచెం చెప్పాడు పైలట్, ఏమండి సో ఫ్లైట్ అంతా బాగానే ఉంది, కొంచెం టైర్లో గాలి తక్కువ ఉంది అని చెప్పాడు అనుకో, ఒకటి నువ్వు ఎక్కుతావా? మరి అంత జాగ్రత్త. మరి నీ ఫ్లైట్లో నీ లోపట మరి నువ్వు అలా ప్రతిరోజు చెక్ చేసుకుంటున్నావా? అన్ని పారామీటర్స్ అలా ఉన్నాయని. గాలి ప్రాణవాయువు సరిగ్గా ఉందా లే? ప్రాణవాయువు సరిగ్గా ఉంటే అసలు నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటావు? సో అందుకే ఆ స్వధర్మం అనేది చాలా ముఖ్యం. ఈ వెహికల్ ఫిట్గా ఉందా లేదా దేనికి, అప్పుడే ఇది పరమాత్మని చేర్చగలదు. ఈ వెహికల్ పర్పసే అది, ఈ వాహనం యొక్క లక్ష్యమే అది. అంతేగాని దీన్ని భోగ వస్తువుగా స్వీకరించమని కాదు. వెహికల్ అలంకరించుకుంటూ నాకు వెహికల్ బాగా ఉంది దాన్ని పెట్టి పూజ చేయం కదా. ఫెరారీ కారే కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, దాన్ని పెట్టి పూజ చేయం కదా. దానికి అలంకరణ చేస్తూ కూర్చోం కదా. దానికి డైమండ్ నెక్లెస్లు దొడగాం కదా రాకెట్కి. అవునా? ఎందుకంటే రాకెట్కి బెస్ట్ ఫ్యూయల్ వేయాలి. ఎందుకని అందులో మామూలు కెరోసిన్ వస్తే పోతుందా? పోదు కదా. సో అలాగే ఈ శరీరాన్ని ఒక యోగి ఎలా చూస్తున్నాడో చూడండి. సో ఇంత చక్కగా ఎవరు ఏ గ్రంథం కూడా ఇంత చక్కగా చెప్పదు. ఇంత చక్కనైనటువంటి భాషలో ఎవరు చెప్పరు. అదే గరండ మహాముని యొక్క ప్రత్యేకత. సో మనం అథాత సంప్రక్ష్య వక్ష్యామి ప్రాణాయామస్య యద్విదం అథౌ స్థానం తథా కాలం మితాహారం తథా పరం నాడీ శుద్ధిం తదః పశ్చాత్ ప్రాణాయామంచ సాధయేత్. ఈ విధంగా గరుడ సంహిత అనేటువంటి గొప్పనేటువంటి హఠయోగానికి సంబంధించిన పుస్తకం ఏం చెబుతోంది ఆహారం గురించి. ఏ యోగ విశిష్టమైనటువంటి ఏ యోగ పుస్తకం తీసుకున్నా కూడా, పూర్వకాలంలో ఉండేటువంటి ఏ విశిష్ట గ్రంథం తీసుకున్నా ఈ విషయాలు ఉంటాయి. కానీ మనకు సరళమైనటువంటి భాషలో అర్థమయ్యేటువంటి కొన్ని పుస్తకాలు ఆహారం గురించి మాట్లాడుతున్నాం కనుక ఏం చెబుతోంది శాస్త్రం, ఏం చెబుతోంది ఆహారం గురించి. సో మనం ఆ విషయాల్ని శాస్త్ర ప్రకారంగా మనం విశ్లేషిస్తున్నాం. సో నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. మనం మరి ఆ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి మనం ప్రిపేర్ అవుదాం. మనం ఆహారం ఎంత తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం, ఎవరికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం, మనం పని చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, పని చేయకపోతే ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుంటే మనం ఆహారం ఎంత తీసుకోవాలో తెలుస్తుంది. ఇక్కడ
మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో జీవితంలో కావచ్చు, లేదా మీరు చేసేటువంటి వ్యాయామం కావచ్చు, అన్నిటికీ ఒకటే స్కేల్. అవునా? సో మీరు చేసేటువంటి జాబ్ ఏదైతే ఉంటుందో చాలా లైట్గా ఉండొచ్చు. మీరు చేసే ఆఫీస్లో వెళ్ళటం, కూర్చోవడం, రావటం చాలా తేలిక అని అంటుంది. అవును. ఆ తర్వాత ఒక మోస్తరుగా ఉంటుంది మీరు చేసేటువంటి పని. ఎప్పుడు తిరగటం, అటు ఇటు ఉంటుంది. బరువులు ఎత్తటమో, దించటమో, మెట్లు ఎక్కటమో, దిగటమో, ఈ విధంగా వంటింట్లో నిల్చోవడమో, లేకపోతే ఇల్లు శుభ్రం చేయటమో. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు, అవునా, సో అటు తిరగటం, ఇటు తిరగడం ఒక మోస్తరుగా ఉంటుంది. మీరు చేసేటువంటి వ్యాయామం కూడా మోడరేట్గా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. సో మీరు చేసేటువంటి, మీరు ఇండస్ట్రీలో పని చేస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా హెవీగా ఉంటుంది. బరువులు మోయటం ఉంటుంది, పొలం దున్నటం ఉంటుంది, హెవీగా ఉంటుంది. అవునా? సో ఇంట్లో మీరు పని చేస్తున్నారు, మొత్తం ఇల్లంతా తుడవాలి, గుడ్డలు ఉతకాలి, మొత్తం గ్లాసులన్నీ శుభ్రం చేయాలి, టాయిలెట్లన్నీ క్లీన్ చేయాలి. అవునా? సో తిన్న గిన్నెలన్నీ కడగాలి. సో ఇవన్నీ కూడా చాలా హెవీ వర్క్ ఉంటుంది, బరువులు ఎత్తేది ఉంటుంది. ఆ కింద నుంచి నీళ్ళని మోయాలి, 1 కిలోమీటర్ దూరం నీళ్ళ బిందె తీసుకెళ్ళాలి. అవునా? అందరికీ నీళ్లు పట్టాలి, ఆ నీళ్ళని సో మోయటం ఉంటుంది. ఇలాంటిది మరీ తీవ్రంగా చాలా హెవీ వర్క్ ఉంటుంది, చాలా హెవీ. సో ఉదయం సాయంత్రం వరకు బస్తాలు మోయటం లాంటిది ఉంటుంది. మరీ తీవ్రంగా ఉంటుంది వర్క్. అవునా? సో పూర్తిగా మామూలు వ్యక్తులు అయితే అలసిపోతారు, ఏం చేయలేరు కంప్లీట్గా. ఈ విధంగా మనం సైన్స్ ప్రకారంగా ఈ విధంగా వర్గీకరించుకోవచ్చు. 1, 2, 3, 4. సో 1, 2, 3, 4 4 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మనం చేసే వ్యాయామం కూడా ఈ విధంగా 4 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. దీన్ని ఇంటెన్సిటీ అని అంటాం. నువ్వు ఎంత తీవ్రంగా చేసి, నేను మస్ట్ ఎక్సర్సైజ్ చేసిన, ఐ హావ్ డన్ సో మచ్ ఎక్సర్సైజ్ టుడే ఇన్ ద జిమ్, నువ్వు అలా అనుకోగానే కాదు, దానికి ఒక ప్రమాణం అనేది ఉంది. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసావు. సో ఒక 5 కిలో క్యాలరీలు, 6 కిలో క్యాలరీలు బర్న్ చేయాలంటే 1 లీటర్ ప్రాణవాయువు అవసరం అవుతుంది. అవును. 1 కిలోకి నీకు ఖర్చు అయ్యేటువంటి శక్తి, 1 కిలో బరువుకి 6 కిలో క్యాలరీస్ ఖర్చు అవుతుంది. ఎందుకు? ఈ 6 కిలో క్యాలరీస్ బర్న్ చేయాలంటే ఎంత ఆక్సిజన్ అవసరం పడుతుంది? 1 లీటర్ ఆక్సిజన్ అవసరం పడుతుంది. అంటే నువ్వు చేసేటువంటి పని ఒక 6.6 కిలో క్యాలరీస్ పని చేయాలంటే నీకు ప్రాణవాయువు ఎంత అవసరం పడుతుంది? 1 లీటర్ ఆక్సిజన్ అవసరం పడుతుంది అర్థం. అంటే నీ పని ఎంత పెరుగుతూ ఉంటే నీ యొక్క ఆక్సిజన్ కన్జంప్షన్ అంత పెరుగుతుందని అర్థం, ప్రాణవాయువు అంత పెరుగుతుందన్నమాట. నువ్వు వ్యాయామం చేసేటప్పుడు నీ కొలత ఏంటయ్యా అంటే ఎంత ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తే ఆ ఎక్సర్సైజ్ అంత తీవ్రంగా ఉన్నట్టు లెక్క. దాన్ని బట్టి నువ్వు ఏ ఆహారం తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. సో నువ్వు 80 ml తీసుకుంటున్నావు ఆక్సిజన్, అవునా? సో 1 లీటర్ కాదు, 80 లీటర్లు తీసుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 40 లీటర్లు తీసుకుంటే 80 లీటర్లు మనం తీసుకోలేం, 40 లీటర్లు తీసుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏంటి? నువ్వు సో చాలా వేగంగా పరిగెడుతున్నావని అర్థం అనమాట, చాలా ఖర్చు చేస్తున్నావని అర్థం అనమాట. అవునా? సో ఈ యొక్క ఆక్సిజన్ కన్జంప్షన్ని బట్టి నువ్వు చాలా క్యాలరీలు బర్న్ చేస్తున్నావని అర్థం. ఇప్పుడు ఇలా బాగా ఎగురుతూ ఉన్నావు, ఇలా మనం చేసినట్టుగా 850 కిలో క్యాలరీలు, అవునా, 1 అవర్ అలా వేస్తున్నావు నువ్వు. అప్పుడు నీ ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది 80 ml పర్ మినిట్ ఉంటుంది. అప్పుడు 40 లీటర్ల వరకు వెళ్ళిపోతుంది. ఇది ఎవరికి? 6 లీటర్లు 1 లీటర్ అనేది 65 కిలోల ఐడియల్ మ్యాన్ అని అంటాం. ప్రపంచంలో ఈ ఫిట్నెస్ క్యాలిక్యులేషన్స్ ఎవరు చేసినా ఒక ఆదర్శ పురుషుడు అని అంటాం. మేల్ వెయిట్ 65 kg, ఫిమేల్ వెయిట్ 55 kg. ఒక స్త్రీ బరువు 55 కిలోలుగా పరిగణిస్తారు ఏ క్యాలిక్యులేషన్ చేయాలన్నా కూడా. సో అందుకని సో వీళ్ళకి ఖర్చు అయ్యేది ఎంత, అవసరమయ్యేది ఎంత, 1 కిలోకి కనుక క్యాలిక్యులేట్ చేస్తే అవునా వీళ్ళకి ఖర్చు అయ్యేది ఎంత. ఇది చాలా ముఖ్యమైనటువంటి స్కేల్ మీరు ఇక్కడ చూసేది. మీ ఫ్యాట్ కరగాలి, మీ శరీరంలో ఫ్యాట్ కరగాలంటే మీ ఇంటెన్సిటీ అనేది తేలిగ్గా ఉండాలి, లైట్ వర్క్. <3 అని అంటాం. మెటబాలిక్ ఈక్వాలెంట్ <3 అని అంటాం. <3 అంటే ఏంటి? ఇది 1.6 to 3.9, 1.22. ఇది ఈ పైన ఉన్నది పురుషులకి, ఈ కింద ఉంది
స్త్రీలకి, ఆ పైన ఉన్న వరుస పురుషులకి, కింద ఉన్న వరుస స్త్రీలకి. సో స్త్రీల మెటబాలిజం తక్కువ ఉంటుంది, పురుషుల యొక్క మెటబాలిజం ఎక్కువ ఉంటుంది బై డిఫాల్ట్. సో దీని అర్థం ఏంటి అని అంటే, నువ్వు నిమిషానికి 4.9 కిలో క్యాలరీస్ నువ్వు ఖర్చు చేస్తున్నావంటే, 5 కిలో క్యాలరీస్ ఖర్చు చేస్తున్నావంటే, ఇది 5 అనుకోండి, 5 కిలో క్యాలరీస్ ఖర్చు చేస్తున్నావంటే దీనికి ఎంత అవసరం నీకు 1 లీటర్ పర్ మినిట్ గాలి అవసరం, ఆక్సిజన్ అవసరం. నువ్వు 7.4 క్యాలరీలు నువ్వు బర్న్ చేస్తున్నావంటే నువ్వు ఒక మోడరేట్ ఎక్సర్సైజ్ అని అంటావు. నువ్వు ఎక్సర్సైజ్ ఎంత ఖర్చు చేస్తున్నావు, మోడరేట్గా చేస్తున్నావు ఎక్సర్సైజ్, అవునా? సో దాన్ని 7.4 క్యాలరీలు నువ్వు ఖర్చు చేస్తున్నావంటే అప్పుడు నీ యొక్క ఆక్సిజన్ అనేది 1.49 లీటర్స్ అవసరమవుతుంది. ఈ 1.49 అవసరమైతే నీకు పర్ కేజీ, ఇదేది నిమిషానికి నీకు ఇన్ని లీటర్లు 1.49 లీటర్స్ అవసరమవుతుంది. అదే మిల్లీ లీటర్లలో అయితే ఒక కిలోకి నీకు నిమిషానికి 15.3 మిల్లీ లీటర్లు, 22.9 మిల్లీ లీటర్లు అవసరం అవుతుంది. ఈ 22.9 మిల్లీ లీటర్లు అనేది ఏంటంటే అది మెటబాలిక్ ఈక్వాలెంట్. అంటే 1 మెటబాలిక్ ఈక్వాలెంట్ అనేది 3.5 మిల్లీ లీటర్స్ పర్ మినిట్ పర్ కేజీ అని అర్థం. సో దానికి ఈక్వాలెంట్, మెటబాలిక్ ఈక్వాలెంట్ ఎంత, 22.9 మిల్లీ లీటర్లు నువ్వు నిమిషానికి ఖర్చు చేస్తున్నావు వ్యాయామం చేసేప్పుడు, ఆర్ పని చేసే చోట. అప్పుడు నీ యొక్క మెటబాలిక్ ఈక్వాలెంట్ ఏంటంటే 5.9. సో ప్రపంచంలో నిజంగా నువ్వు శాస్త్ర భాషలో మాట్లాడాలంటే, నేను వాకింగ్కి వెళ్తున్నాను, నేను జాగింగ్కి వెళ్తున్నాను, నేను ట్రేడ్ మిల్ మీద పరిగెడుతున్నాను, నేను వాలీబాల్ ఆడుతున్నాను, నేను షటిల్ ఆడుతున్నాను, టెన్నిస్ ఆడుతున్నాను, నేను పని చేస్తున్నాను, నేను ఫ్యాక్టరీలో పని చేస్తున్నా అంటే దానికి ఏమీ ప్రమాణం లేదు, నాకేమీ అర్థం కాదు. అందరూ వాకింగ్కి వెళ్తున్నారు, నేను చాలా వేగంగా, అందరూ అలాగే అంటారు, నేను వేగంగా వెళ్తున్నానని అంటారు, అందరూ అంటారు నేను వేగంగానే వెళ్తున్నాను అంటారు. నేను వేగంగా పరిగెడుతున్నాను, అందరూ అంటారు నేను వేగంగానే పరిగెడుతున్నాను. దాని ప్రమాణం ఏంటి? ఇవన్నీ కూడా ఒక మూర్ఖులు మాట్లాడేటువంటి భాష అంట.